ఉండగా నాయోనని ఊరిలో బిడ్డ కనిపోగా దిక్కవరని ఆ తల్లడిల్లుచుండగా నా ప్రభువుని వేడగా పాడదించలేదా? పాడదించి ఆ బిడ్డను బ్రతికించలేదా? మనసా నీకెందుకే అంత భయము? నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. హల్లెలూయా. సామ్రాజ్య పరిపాలక రాజాతిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక ఇడువని నీ కృప స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణలో స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాతిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణని కందని పరిపూర్ణమైనది మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణని కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. రాజాతిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫల పరచితివి. ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫల పరచి ఊరేగించుచున్నావు విజయోత్సవములతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. ఊరేగించు విజయోత్సవములతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాతిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక మకుటము ధరించిన మహారాజువై సౌభాగ్యమును నా కొరకే చిత్తపరచితివి. మకుటము ధరించిన మహారాజువై సౌభాగ్యమును నా కొరకే చిత్తపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంచెతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే. రాజాతిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక
ఆ విలోకంలో మనం చూస్తూ ఉంటే ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూ ఉంటారు. ఎంతెంతో భారాన్ని భరిస్తూ అనుభవిస్తూ ఉంటారు. అయితే అది చిన్నపిల్లవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి వారికి వారి వయసు కొలది వారి యొక్క సామర్థ్యం కొలది ఎన్నో ఇబ్బందులు, బాధలు, కష్టాలు, సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. అయితే యేసుప్రభువు వారు చదివిస్తారు కదా, మీకున్నటువంటి ఆ సమస్యలేమి, బాధలేమి అవన్నీ మా ఎద్దకు తీసుకురండి, నేను మీకు విశ్రాంతి చేస్తాను, వాటికి సమాధానం ఇచ్చేస్తాను అని చెప్తున్నాడు. అయితే సమాధానకర్త దేవుడు మీతో చదివిస్తున్నారు కదా, మీరు ఆయన ఎద్దకు వస్తే ఆయన మీకు సమాధానం ఇస్తా అంటున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఈ లోకంలో మనము జీవించేది మహా అయితే ఎంతకాలం జీవిస్తాము అనేది ఎవరికి తెలియదు. కనుక ఈ లోకంలో మనం జీవించిన ఈ జీవిత కాలంలో యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే మనం ఈ లోకంలో శాంతిగా ఉండవచ్చు. తర్వాత దేవునితో చనిపోయిన తర్వాత దేవునితో ప్రశాంతంగా వినియోగాలు దేవునితో జీవించవచ్చు. అనేక మంది అంటుంటారు, నువ్వు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది నీకు అని తెలుసా అంటే అందరూ అంటుంటారు, మాకు ఏం తెలియదు అంటుంటారు. మరికొంతమంది కర్మఫలాన్ని అనుభవించవలసి వస్తుంది అని చెప్పేస్తుంటారు. అయితే యేసు ప్రభువు సెలవిస్తున్నారు కదా, ఇదిగో నీవు కనుక ఈ లోకంలో జీవించేటప్పుడు యేసు ప్రభువుని తెలుసుకొని జీవిస్తూ ఉంటే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని సెలవిస్తా ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభువుని కనుక తెలుసుకోకపోతే ఆ చనిపోయిన తర్వాత నిత్య నరకం అనేది ఉంటుందని చెప్పేసి అక్కడ తిరగబడతా ఉంది. యేసు ప్రభువుని ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ రక్షణ పొందే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏలనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన ఈ లోకానికి మన కోసం వచ్చి శిలువ మరణం పొంది ఉన్నాడు. ఎందుకంటే మనం అనుభవించే ఆ పాపముకు సంబంధించినటువంటి శిక్ష అంతటిని దేవుడు ఆయన పైన వేసి ఉన్నాడు. కనుక ఆయన మన పాప భారం అంతటిని శిలువలో భరించి శిలువ మరణం పొంది ఆ సజీవుడై తిరిగి లేచి నీ కోసం నా కోసం ఆయన మృత్యం చేయడై ఆయన యొక్క జీవాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లారా, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి తన వైపు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారాన్ని ఎవరైతే మోస్తున్నారో వారందరూ యేసు ఎద్దుకు రమ్మని. కనుక మీ యొక్క సమస్యలు ఏమన్నా కానీ ప్రభు ఎదుగు తీసుకురండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. కనుక ఈ లోకంలో మనం జీవించిన ఆ జీవిత కాలంలో నువ్వు కనుక యేసు ప్రభువు తెలుసుకోకపోతే నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ నరకంలో ఏముంటుందంటే ఎంతో బాధ, వేదన, ఏడ్పు, ఆ ఆరని ఆ మంటతో ఎంతో బాధను అనుభవించవలసి ఉంటుంది. కనుక అటువంటి ఆ నరకాగ్ని, నిత్య నరకాగ్ని తప్పించడానికి సర్వశక్తులైన దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకానికి ఆయన 2025 సంవత్సరాల క్రితము మానవునిగా, మహిమాన్వితుడైన దేవుడు మానవునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కనుక ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన మహిమను అంతటిని విడిచిపెట్టి ఈ లోకానికి మానవునిగా, ఏమీ లేని రిక్తునిగా మానవునిగా రావాల్సి వచ్చింది. కనుక దేవుని పిల్లారా, ఈ లోకంలో నేడు సమయం ఉండగానే యేసు ప్రభువుని తెలుసుకోండి, రక్షకుడిగా అంగీకరించండి. ఆయన నిన్ను, నన్ను, మనందరినీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ ప్రేమించి తన రక్తం చేత మనందరినీ కొని ఉన్నాడు. కనుక ఎవరైతే యేసు ఎద్దుకు వచ్చి అయితే దేవుడిని ఒప్పుకుంటారో, తమ హృదయమందు విశ్వసిస్తారు, వారందరికీ రక్షణ కలుగుతుంది. ఈ రక్షణ నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడుతూ ఉంది. కనుక తెలుగు ఆయన చదివిస్తాను కదా, నోవాహు దినముల్లో నోవాహు సువార్త ప్రకటించినప్పుడు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఏ ఒక్కరినూ రాలేదు, ఆయన ఏ ఒక్కరు దేవుడు తెలుసుకోలేదు. అయితే ఆ నోవాహు సువార్త ఆ ఓడకథ సమాప్తి అయిన తర్వాత ఆ జలప్రళయము స్టార్ట్ అయింది. ఆ జలప్రళయములు ఎంతో మంది అది తెలుసుకుంటాము, మేము రక్షించబడతాము, ఓడతలకు నియమించి చదివించినా కానీ సమయం దాటిపోయింది కనుక ఏ ఒక వ్యక్తి రక్షించబడలేదు. అదే రీతిగా ఈనాడు ఆ యేసు ప్రభువు మరలా రాబోతున్నాడు. ఆయన రాబోయే సమయాల వరకు, ఆయన వచ్చేంత వరకు ఈ రక్షణ సువార్త ప్రకటించబడుతూ ఉండగా చాలా మంది నిర్ణయించిపోతూ ఉన్నారు, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, సర్వశక్తిమంతుడైన దేవుని తెలుసుకోలేకపోతూ ఉన్నారు.
అయితే ఒకనొక దినము రాబోతూ ఉన్నది. ఆయన రెండవసారి ఈ లోకానికి రాబోతున్నాడు. ఎవరైతే దేవుని తెలుసుకొని రక్షకునిగా అంగీకరిస్తారో వారందరినీ దేవుడు తన రాజ్యంలోకి తీసుకుని వెళ్తాడు. మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడొక్కడే. అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే. అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే. ఆదరించి ఆశ్రయమిచ్చి, ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణం కాపాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడొక్కడే. నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే. నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే, నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే. నీ వేదనలో, నీ బాధలలో, నీ వేదనలో, నీ బాధలలో నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడొక్కడే. మరణము గెలచినవాడు యేసు ఒక్కడే, మరల రానున్నవాడు యేసు ఒక్కడే. మరణము గెలచినవాడు యేసు ఒక్కడే, మరల రానున్నవాడు యేసు ఒక్కడే. పరిశుద్ధులను ఆ పరమునకు, పరిశుద్ధులను ఆ పరమునకు కొనిపోవాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడొక్కడే. ఇస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది అందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది అందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు. ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది నా జీవితం. లోకాన కాదేది శాశ్వతం. చెమటోడ్చి సుఖము నిడిచి కష్టము నోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. చెమటోడ్చి సుఖము విడిచి కష్టము నోర్చి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా, సంపాదన ఎవరిదగును యోచించితివా. కొంతసేపు కనబడి
అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. దుఃఖానది శాశ్వతం. రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి నామములో నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా నా ఆత్మీయమైనటువంటి నమస్సమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ స్వార్థను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పంపిన విధానాన్ని బట్టి ఆ లోక రక్షకుడు యేసుక్రీస్తు వారికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్క 5 నిమిషాలు మీరు ఎక్కడ ఉన్నా కూడా శ్రద్ధగా ఆలకించమని మీ ఆత్మీయ సహోదరుడిగా బ్రతిమలాడుకొనుచున్నాను. ఇది జీవితాలను మార్చేటువంటి శుభవార్త. చీకటిలో ఉన్న వారికి వెలుగును, అవినీతిలో ఉన్న వారికి నీతిని, మరణ పడక మీద ఉన్న వారికి జీవాన్నిచ్చే వార్త నేను ప్రకటించే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త. స్వస్థత లేని వారికి స్వస్థతనిచ్చే వార్త, సమస్యలతో సతమతమవుతూ మరణమే శరణ్యమంటూ బ్రతుకుతున్న వారికి విడుదలనిచ్చే వార్త, రహస్య పాపముల చేత భయంకరమైన వ్యాధి రోగములతో సతమతమవుతూ నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నా యొక్క స్థితి ఇంతే, నా బ్రతుకు అయిపోయింది అనుకున్న వారికి స్వస్థతను, విడుదలను, శాంతిని, సమాధానాన్ని ఇచ్చేటువంటి వార్త నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త. 25 సంవత్సరాల క్రితం సకల చరాచర సృష్టిని కలగచేసినటువంటి దేవాది దేవుడు సర్వ మానవాళిని సృష్టించి ప్రేమించినటువంటి ఆ దేవుడు మానవుడిగా, నరరూపిగా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి ఈ లోకానికి రావలసి వచ్చింది. కారణం ఏంటయ్యా అంటే, ఆయన సృష్టించుకున్నటువంటి మానవుడు సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ నా జీవితం నా ఇష్టం అని బ్రతుకుతున్నటువంటి మానవుడు పాపములో కొట్టుమిట్టాడుతూ పాపములో పడి కొట్టుకుని పోతున్నటువంటి ఈ మానవుడు నరకానికి పాత్రవుతా ఉన్నాడు, పరలోకానికి దూరం అవుతున్నాడు అనేటువంటి ప్రధానమైన ఉద్దేశముతో ఆ దేవుడు, ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికి బదులుగా మన పాపముల నిమిత్తమై మనల్ని నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికి ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు. ఆయన ప్రేమకు అవధులు లేవు. తల్లిదండ్రుల ప్రేమ కంటే, కన్నబిడ్డల ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే, ఇరుగు పొరుగు వారి ప్రేమ కంటే అత్యున్నతమైన ప్రేమతో మనందరినీ ప్రేమిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు. కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా అందరినీ కూడా మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు. ఆయన ప్రేమను వర్ణించలేము. అవధులు లేవు, హద్దులు లేవు. ముసలితనము వచ్చే వరకు కూడా నీ కన్న బిడ్డలైనా మర్చిపోతారేమో కానీ ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాడు. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు. ఆయన మనందరి కోసం చనిపోయిన వాడు, సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు, ఇప్పటికీ కూడా సజీవుడిగా, మృత్యుంజయుడిగా మన మధ్య ఉన్నవాడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మరణ పడక మీద ఉన్నావేమో, పాప భారముతో మరణ పడక మీద ఉండి మరణాన్ని రుచి చూడడానికి దగ్గరలో ఉన్నావేమో, వ్యాధి బాధలతో, శారీరక బలహీనతలతో బాధపడుతూ ఉన్నావేమో, కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కుంగిపోయి ఉన్నావేమో,
నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే నీ కోసమే అనుకుంటా ఈ రోజు యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ఈ యొక్క వీధికి వచ్చింది, నీ ప్రాంతానికి వచ్చింది, నీ గ్రామానికి వచ్చింది. ఆయన నిన్ను రక్షించడానికి ఈ సువార్తను మా ద్వారా అందిస్తున్నాడేమో ఒక్కసారి ఎందుకు గమనించకూడదు? ఎందుకు నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకూడదు? నీ కోసం చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా, నీ ప్రభువుగా ఎందుకు అంగీకరించకూడదు? ఒక్కసారి ఆలోచించు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే సర్వ మానవాళి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. నీ కోసము, నా కోసము, మనందరి కోసమే. ఏ భేదము లేదు. కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా అందరినీ ప్రేమిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కరోనా కాలంలో ఒక యథార్థమైన సంఘటన జరిగింది. అది ఏమిటంటే, ఒక వ్యక్తి శ్వాస ఆడక మరణ పడక మీద ఉన్నటువంటి వ్యక్తిని కుమారులు హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆక్సిజన్ పెట్టి 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉంచారు. ఆక్సిజన్ పెట్టిన తర్వాత కొంచెం కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత ఆ యొక్క హాస్పిటల్లో బిల్లు ఎక్కువ అవుతుందని చెప్పి కుమారులు గమనించి ఇంటికి వెళ్ళిపోదాం డాడీ అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇంటికి వెళ్ళిపోతాం, ఖర్చులు భరించలేము, మా దగ్గర డబ్బులు లేవు కనుక ఇప్పుడు ప్రస్తుతం మా తండ్రి గారు బాగానే ఉన్నారని చెప్పినప్పుడు సరే అని చెప్పి డాక్టర్ గారు బిల్లు వేసి ఇచ్చాడు కొడుకులకి. ఆ బిల్లులో రోజుకి 1 గంటన్నర 2 గంటల ఆక్సిజన్ పెట్టినందుకు 10,000 రూపాయలు బిల్లు చేశారు. ఆ బిల్లు చూసినటువంటి తండ్రి, ఆ యొక్క హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తండ్రి ఆశ్చర్యపోయాడు. 1 గంట 2 గంటల సేపు ఆక్సిజన్ పెట్టినందుకే డాక్టర్ గారు 10,000 నుంచి 20,000 రూపాయలు ఛార్జ్ చేశాడే అని చెప్పి ఆశ్చర్యపోయి ఆ బెడ్ మీద నుంచి, హాస్పిటల్లో ఉన్న ఆ బెడ్ మీద నుంచి బయటికి వచ్చి ఆకాశం వైపు చూస్తూ, ఓ తెలియని దేవుడా, భగవంతుడా, ఇదిగో 1 గంట 2 గంటల ఆక్సిజన్ పెట్టినందుకు ఈ డాక్టర్ గారు 10,000 నుంచి 20,000 రూపాయలు ఛార్జ్ చేశాడు నాకు. కానీ ఈ సువిశాలమైనటువంటి సృష్టిని, గాలిని, నీరును, ఎత్తుని, చంద్రుణ్ణి ప్రతిదీ కూడా నాకు ఉచితంగానే ఇచ్చావు. నీవు ఇంత ఉచితంగా నాకు ఇచ్చినందుకు నీకేమి చెల్లించాలయ్యా? ఈ సువిశాలమైనటువంటి సృష్టిని ఇచ్చావు కదా అని చెప్పి ఆకాశం వైపు తల ఎత్తి చేతులెత్తి దేవుణ్ణి సన్నుతిస్తూ ఉన్నాడు. నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచితంగానే ఇచ్చాడు కదా. గాలిని, నీరును, ఎలుతుర్ని, చంద్రుణ్ణి, సమస్తమైనటువంటి విషయాలన్నిటినీ కూడా దేవుడు మానవాళికి ఉచితంగానే ఇచ్చాడు. మరి దేవుని ఎందుకు మర్చిపోతున్నావు? ఏది కొనాలన్నా కూడా పరిశీలిస్తా ఉంటాం, విచారిస్తా ఉంటాం, ఎంక్వైరీ వాళ్ళని వీళ్ళని అడుగుతా ఉంటాం. ఒక టీవీ కొనాలన్నా, ఒక స్థలం కొనాలన్నా, లేకపోతే ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్ కొనాలన్నా కూడా రకరకాలుగా ఎంక్వైరీ చేస్తాం. సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతే కొంటాం. మరి ఈ లోక వస్తువుల్ని కొనటానికి ఇంతగా ప్రయాసపడితే, ఇంతగా విచారిస్తే, నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద లేదా? ఆలోచన చేయలేవా? నా దేవుడు ఎవరు? నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? నా గమ్యం ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఆలోచన చేయవా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. నరకము వేదనతో కూడింది, అగ్ని ఆరదు, పురుగు చావదో. ఈ భూమి మీద మానవుడు సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ నా జీవితం నా ఇష్టం అని పాపంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు కూడా నరకములో కాలుతుంటాడు. యుగ యుగాలు ఆ యొక్క శరీరము కాలుతూనే ఉంటది, కానీ మరణము రమ్మన్నా రాదు. అది నరకము. కానీ పరలోకము యేసయ్యతో, సృష్టికర్తతో నిత్యము నివాసం చేసేటువంటి మహిమ ప్రపంచమే ఆ పరలోక రాజ్యము. ఆ పరలోక దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. భూమి మీద మనం జీవిస్తున్నాం అంటే అది దేవుని దయ. మనం కష్టపడుతూ సుఖంగా జీవిస్తున్నాం అంటే అది దేవుడి కృప అని కూడా మనం మర్చిపోకూడదు. చాలా మంది ఈ భూమి మీద తెలియని విషయం ఏంటంటే ఇంకా దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అసలు దేవుడు ఎవరు? దేవుడు ఉంటే మాకు కనబడేవాడు కదా, దేవుడే ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకని ఆశ్చర్యంగా ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు.
మన కష్టాల నుండి, మన బాధల నుండి, మన వ్యాధుల నుండి విడిపించుటకు శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన చెవులుండి వినని దేవుడు కాదు, కాళ్ళుండి నడవలేని దేవుడు కాదు, నోరుండి మాట్లాడే దేవుడు కాదు, ఆయన చేతులుండి చేయలేని కార్యములు చేయలేని వాడు కూడా కాదు. ఆయన అవయవాలుండి అన్ని ఆశ్చర్య కార్యాలు చేయగలిగేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలకించండి, ఆలోచించండి. ఇక ఈ జీవితం ఇంతేనా? బ్రతుకుతున్నాం, చనిపోతున్నాం, పుట్టాము, బ్రతుకుతున్నాం, కొంతకాలానికి చనిపోతున్నాం. ఇదే జీవితం అనుకోకూడదు. చనిపోయిన తరువాత ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం ఉన్నది. అక్కడ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సింహాసనం ఎదుట మనందరం ఒక దూతల వల్లే నిలబడే రోజు ఉన్నదని కూడా జ్ఞాపకం చేసుకోవాలా. పుట్టాములే, కొంతకాలానికి వెళ్ళిపోతాంలే, చనిపోతున్నాం, పుడుతున్నాం, మన పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలుగా అంటున్నారు, మన ముసలోళ్ళమై చనిపోతున్నాం అంటే జీవితానికి అర్థం కాదది. ప్రియ దేవుని పిల్లలు ఆలోచించండి. గడిచిపోయిన కరోనా కాలంలో దేవుడు మనందరినీ భద్రపరిచి ఆయన రెక్కల నీడలో కాపాడి మనందరినీ కాపాడి దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? లక్షల రూపాయలు, వేల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు కడుతున్నాం, కానీ దేవుడిచ్చే గాలికి ఎవరు బిల్లు కట్టలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది. సృష్టిలో ఉన్న ఫలాలను అనుభవిస్తున్నాం, గాలిని ఆస్వాదిస్తున్నాం, భూమి మీద స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అంటే అది దేవుని దయాన్ని మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చూపిన ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారు చూపిన దయ ఈ ప్రపంచంలో ఏ మానవుడు చూపించలేదని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు, మన దేవుడు ఆలోచన. అందరికీ రక్షణ భాగ్యం కావాలి. కడవరి దినములో ఉన్నాము, ఏ క్షణము ఏమి జరుగునో మనకు తెలియదు. అందుకని అందరికి పరలోక రాజ్యం కావాలి, అందరికి రక్షణ భాగ్యం కావాలి, అందరికి మారు మనసు కావాలి. నాకు బోధులైనా ఎవడైనా సరే ఒక్క నిమిషంలో మోకరించి, అయ్యా మమ్మల్ని క్షమించు, అయ్యా మాకు నరకమొద్దు, అయ్యా మేము నీ రాజ్యంలో చేరాలని ప్రతి ఒక్కరు వేడుకునే వేళ ఎమ్మటే క్షమించే దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. మనం అందరం కూడా ఆయన పాదాల చెంతకు చేర్చి మనము కన్నీరు గారిస్తే ఆయన చూడలేడు. నా ప్రియమైన బిడ్డలారా, మీరు రక్షణ పొందండి. ప్రతి ఒక్కరూ ఈ మనవులు ఆలోచించండి, అందరూ రక్షణలోకి రావాలని. దేవుడు ఈ ఏరియాకి ఆయన దేవుని మమ్మల్ని పంపించాడు. ఈ బిడ్డలని దాసులను అందరినీ ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నుకొని నా రాజ్యం నా పిల్లలకు కావాలి, నా బిడ్డల నరకానికి పోకూడదు మీరు చెప్పాలని. రేపు ఒక దినమున మన అందరం అక్కడ కలుసుకొని ఆయన దగ్గర మాకు వాక్యం చెప్పలేదు, మాకు యేసు ఎవరో తెలియదు, ఆయన ఏమిటో మాకు తెలియదు, మాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అనే మాటానికి వీలు లేదు. అందరూ ఆయన వినాలి, అందరికీ రక్షణ కావాలి, అందరికీ మారు మనసు కావాలి. మీరందరూ రక్షణలోకి వచ్చి మనందరం పరలోక రాజ్యంలో కలుసుకోవాలి. అందుకని మేమందరం ఈ నైట్ నాయన మేము తిరిగి మీ అందరికి వార్త చెబుతుండగా ప్రతి ఒక్కరికి మేము ఎక్కడికి వాళ్ళని దేవుడు మమ్మల్ని ఏరియాకి పంపిస్తుంది, ఇక్కడికి పొమ్మని నాయన మేము అందుకని ఇక్కడికి వచ్చి ఇక్కడ చెబుతున్నాము. ఎవరు ఆలోచించండి, మా మాటలు వినండి, మా మాటలు అంగీకరించండి, అశబ్దం చేయవద్దు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి కూడా రక్షణ భాగ్యం కావాలి. ఏ క్షణం ఏమి జరుగునో తెలియదు. మనం కడవరి దినములలో ఉన్నాము, అందరికి మారు మనసు కావాలని ప్రతిమలాడి మేమందరం అందరికీ రక్షణ భాగ్యం కావాలని మేము ఇంతగా ప్రయాసపడి మేము చెప్పుతున్నాము. మా మాటలు అంగీకరించమని, తప్పులుంటే దయతో క్షమించమని యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయక ఇటు తిరుగాక, ఇటు తిరుగు, చెయ్యి ఇప్పుడు చెయ్యి. స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తి గల దేవుడా, సర్వాధికారి అయా, నీ జన్మల స్తోత్రం. మా నమ్మకం గల మా పరలోక పెట్టండి అయా. ఎవరు తోసి వేసినా నేను త్రోసి వేసి, తల్లి వచ్చినా తండ్రి వచ్చినా నేను ఏడవను ఎడబాయనున్నావయ్యా. ఇదిగో నాయన, ఈ
వేదానికి మమ్మల్ని ఎందుకు నిమిత్తం పంపించను నాయన. అందరికీ రక్షణ భాగం కావాలని నీ ఆశ. మా కోసం నిత్యము జ్ఞాపనలు చేస్తున్న దేవుడు అయ్యా. ఏ ఒక్క ఆత్మ నరకానికి పోవటం నీకు ఇష్టం లేదు నాయన. మీ బిడ్డలందరికీ రక్షణ భాగ్యం దయచేయ్యా. అందరికీ మారు మనసు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డల్ని ఈ మాటలతో ప్రేరేపించండి తండ్రి. అయ్యా నువ్వు దయగల దేవుడు. నేను నా యందు ఉన్న వేళలా నేను మీ యందు ఉంటానన్నావయ్యా. అయ్యా అడుగుడు మీకు ఇస్తానన్నావు నాయన. వేరే ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ భాగ్యం ఇవ్వని మేము అడుగుతున్నామయ్యా. మేమందరం మొరపెట్టుకుంటున్నాము తండ్రి. మరలా ఆలకించి అందరికి మారు మనసు రక్షణ భాగ్యం దయచేయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు నాయన అనారోగ్యంగా ఉన్నారు, ఎంతమంది అయితే వేదనలో బాధలో శోధనలో ఉన్నారు, అందరి నాయన తీర్చే దేవుడు నాయన. బాధలు తీర్చే దేవుడు అయ్యా. తల్లికి తనని తల్లి అయినా తన తండ్రి బిడ్డ మారుతునేమో కానీ నేను మారవను ఎడవను ఎడబాయనని చెప్పిన దేవుడు నాయన. మాట తప్ప దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యాన్ని బలపరిచి మారు మనసు ఇయ్యమని నీ రక్షణ భాగ్యం నాయన. ప్రతి ఒక్క బిడ్డలు నాయన దయచేయమని ఆదరించమని నడిగి మన వల్ల తప్పులుంటే దయచేసి క్షమించమని నువ్వు మారుడైనా క్రీస్తు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.